ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుందని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అయితే ఈ ఉచిత బస్ ప్రయాణాన్ని మొదటిసారిగా విశాఖపట్నం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే వారికి ఈ రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే అని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తేల్చి చెప్పారు. మీరు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే ఆ రెండు పత్రాలను మీ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ రెండు పత్రాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ విషయాలన్నీ మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మహాశక్తి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ పథకం ప్రారంభించడానికి కావలసిన మార్గదర్శకాలు పక్క రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి సేకరించారు అధికారులు. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు అధికారులు. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మీరు ఉచిత బస్ సౌకర్యాన్ని పొందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులై ఉండాలి. అలాగే ఇది కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే అందుబాటులో ఉంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో తప్ప వేరే బస్సులలో మీరు ఈ ఉచిత బస్ ప్రయాణాన్ని పొందలేరు. మీరు ఉచిత బస్ సౌకర్యాన్ని పొందే ముందు ఖచ్చితంగా ఈ రెండు పనులు చేయండి, లేదంటే మీకు ఉచిత బస్ ప్రయాణం వర్తించదు. ఈ విషయం తెలియక చాలామంది తెలంగాణలో ఉచిత బస్ సౌకర్యాన్ని పొందలేకపోయారు. మీరు ఇలాంటి తప్పులు చేయకండి. మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటోని అప్డేట్ చేయించుకోండి. చాలామంది ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి వారి ఫోటో అప్డేట్ చేయించారు, అలాగే ఉంచుతారు. ఇప్పటికీ మీ ఆధార్ కార్డులో పాత ఫోటోనే ఉంటే మీకు ఉచిత బస్ సౌకర్యం వర్తించదు. ఎందుకంటే మీరు బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ మీ ఆధార్ కార్డు చూపించమని చెప్తారు. అప్పుడు మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటోని మిమ్మల్ని చూసి రెండు ఫోటోలు మ్యాచ్ అయితే మీకు జీరో టికెట్ ఇష్యూ చేసి ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆధార్ కార్డులో ఎప్పుడో దిగిన ఫోటో ఉంటే వారు గుర్తుపట్టలేక మీకు జీరో టికెట్ కాకుండా డబ్బు తీసుకొని టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే మీ ఆధార్ కార్డులో ఫోటోను మార్చుకోండి. ఈ విషయాలు చాలామందికి తెలియదు.